డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మనము సపరేట్ హ్యూమన్ బీయింగ్ కాదు. తల్లిదండ్రుల ద్వారా మనం వచ్చాము, మన తల్లిదండ్రులు మన తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మల ద్వారా వచ్చారు. వాళ్ళు మన ఫోర్ ఫాదర్స్ ద్వారా వచ్చారు. వీఆర్ నాట్ సపరేట్ హ్యూమన్ బీయింగ్, వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్. అంటే ఇంటి పెద్దల ద్వారానే మనం అందరం కంటిన్యూ అయ్యి వస్తున్నాము. యు ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మనం సపరేట్ హ్యూమన్ బీయింగ్ కాదు. కాబట్టి ఇంటి పెద్దల నుండి ఎలా అయితే బ్లడ్ లైన్ కంటిన్యూ అవుతుందో కర్మ ఫలితాలు కూడా అలానే కంటిన్యూ అవుతాయి. మరి మన ఇంటి పెద్దలు వాళ్ళు అక్కడ హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటేనే మనకి సంపూర్ణత్వము, సమృద్ధి, అష్టైశ్వర్యాలు, హెల్త్, వెల్త్, లవ్, పీస్ అండ్ లావిష్ అబండెన్స్. అంతేగాని మన యొక్క ఇంటి పెద్దల, మన యాన్సిస్టర్స్ అక్కడ సఫర్ అవుతున్నారు అంటే మనకి బ్యాటింగే చెడు కర్మలు అంటాం. జన్మల నుండి కొనసాగుతున్న కర్మలు యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి కొనసాగుతున్న కర్మలు అని చెప్పొచ్చు. మరి అలాంటి యాన్సిస్టర్స్ చెడు కర్మలు పక్కన పెట్టి ఆశీర్వాదాన్ని ఎలా గ్రహించాలి, అలా గ్రహిస్తేనే మీ మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం. దీనికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ ఉంటుంది అండగా దండగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మంతపాటి స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో కొన్ని విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనకి అమావాస్య రాబోతోంది, దగ్గరలోనే ఉంది. అయితే అమావాస్య అనగానే చాలా మందికి మన పెద్దలు ఉంటారు కదా, పూర్వీకులు, యాన్సిస్టర్స్, వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ ఆశీర్వాదం కూడా మనందరికి చాలా ఇంపార్టెంట్ అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. 1000% అవసరం. కరెక్ట్. సో వాళ్ళ ఆశీర్వాదం మనం పొందాలన్నా, వాళ్ళకి ఉన్న చెడు కర్మలు కానీ ఏమైనా మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా వాళ్ళ ఆత్మ ప్రశాంతంగా ఉండాలి అని ఎలాంటి రెమెడీస్ చేయాలి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెమెడీస్ మా. గుర్తుపెట్టుకోండి, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం లేని వ్యక్తికి సక్సెస్ లేదు, హెల్త్ లేదు, వెల్త్ లేదు, లవ్ లేదు, పీస్ లేదు, లావిష్ అబండెన్స్ లేదు, ప్రశాంతతే లేదు. అదే ఇంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే జాతకాలు కూడా మారుతాయి. దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అంటే దేవుడు బ్లెస్సింగ్స్ కంటే ఇంటి పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ నెంబర్ 1 ప్రియారిటీ. ఎందుకంటే వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. కరెక్ట్. రక్త సంబంధీకులము మనము. ఓకే, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండియే విచ్చే. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, యాన్సిస్టర్స్. వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్, ఆఫ్ అవర్ జనరేషన్స్, ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్ అని మాట్లాడుకున్నాము. దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్. ప్రతిరోజు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా అమావాస్య రోజు చేయాల్సినవి ఉన్నాయి. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం లేకపోతే ఏమవుతుంది? జీవితంలో ఏది అవ్వదు. దెర్ ఈస్ నో హెల్త్, వెల్త్, లవ్, పీస్, లావిష్ అబండెన్స్, గ్రోత్ ఏమీ ఉండదు. బ్లడ్ లైన్ ద్వారా వస్తున్న కర్మ వెరీ పవర్ఫుల్. ఐమ్ టెల్లింగ్ యూ, వెరీ 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 పవర్ఫుల్. సడన్ ప్రాపర్ రీజన్ లేకుండా హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది. అప్పటి వరకు అంతా బ్రహ్మాండంగా నడుస్తుంది అన్నప్పుడు ఈ ల్యాండ్ నాది అని ఎవడో కాల్ పెడతాడు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఇంట్లో రిలేషన్షిప్ ఇష్యూస్, సొసైటీలో నేము, ఫేము, రికగ్నిషన్ పరంగా ఇష్యూస్, ఉద్యోగంలో కొన్ని డిస్టర్బెన్సెస్, వ్యాపారంలో కొన్ని డిస్టర్బెన్సెస్. అన్ని పూజలు చేస్తున్నాను, పుణ్యకర్మాలు చేస్తున్నాను, అన్ని నాకే ఎందుకు ఎలా అవుతుంది? రిజల్ట్ ఆఫ్ యాన్సిస్టర్స్ కర్మ. అయిపోతుంది పని అని అనిపిస్తుంది, కానీ అక్కడికి అబ్స్టకిల్ వచ్చేస్తుంది. దానికి రీజన్ ఏంటి? నీ జాతకం నువ్వు చూసుకుంటున్నావు, వండర్ఫుల్. నీ న్యూమరాలజీ నువ్వు చూసుకుంటున్నావు, సూపర్. నీ వాస్తు నువ్వు చూసుకుంటున్నావు, ఫెంటాస్టిక్. నీ మేనిఫెస్టేషన్ నువ్వు చేస్తున్నావు, గ్రేట్. బట్ ఇంటి పెద్దల దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న బ్యాడ్ కర్మని నువ్వు ఆపకపోతే దెర్ ఈస్ నో గ్రోత్. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ దట్. ఫర్ దట్ ఏమి చేయాలి అంటే సింపుల్ మా, సింపుల్. మనస, వాచ, కర్మన, గుండె లోతుల నుండి పితృదేవతలకి నువ్వు ఒక నమస్కారం పెడుతున్నావా లేదా, ఒక కృతజ్ఞత చెప్తున్నావా లేదా? దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఎవ్రీడే.
కార్తీక మాసం వస్తే ఏమేమో చేయడానికి రెడీ, నవరాత్రులు వస్తే ఏమేమో చేయడానికి రెడీ. గురువుగారు శుక్రవారం కోసం ఒక రెమెడీ చెప్పారు, శుక్ర గ్రహానికి సంబంధించింది చేసేస్తాం, వండర్ఫుల్. గురువారం వచ్చింది, గురు గ్రహానికి సంబంధించింది, లక్ష్మీదేవికి సంబంధించింది చేసిస్తాను, రెడీ. 369 టెక్నిక్, 555 టెక్నిక్, గ్రాటిట్యూడ్, మేనిఫెస్టేషన్, మంత్ర తంత్ర, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి రెడీ. బట్ ఇంటి పెద్దలకు ఒక నమస్కారం పెట్టడానికి నీ నోరు రాకపోతే ఆశీర్వాదాలు అదగడానికి అర్హత లేదు ఆ నోటికి. ఇంటి పెద్దలకి ఒక నమస్కరించి ఒక కృతజ్ఞత చెప్పడానికి నీకు నోరు రాకపోతే ఓం నమశివాయ అనడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంటి పెద్దలకి నువ్వు నమస్కరించి ఒక కృతజ్ఞత నీ నోటితో చెప్పలేకపోతున్నావు అంటే అదే నోటితో ఒక మంత్ర చాంటింగ్ చేయడానికి లేదు, ఆ చేతులతో ఒక సేవ చేయడానికి లేదు, ఆ చేతులతో ఒక సాధన చేయడానికి లేదు. యు ఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ యువర్ మామ్ అండ్ డాడ్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మీ అమ్మగారు నాన్నగారు లేనిది మీరు ఉంటారా? వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? యు ఆర్ ద అది ఫ్లో చార్ట్. కరెక్ట్. పార్వతీదేవి మట్టి చిలుమ చేసి అలా విఘ్నేశ్వరుడు పుట్టించినట్టు మిమ్మల్ని నన్ను పుట్టించారా? లే, మన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం, మన తర్వాత నుండి మన నెక్స్ట్ జనరేషన్. సో వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఫ్లో చార్ట్. మరి ఆ రక్తం కంటిన్యూ అవుతున్నప్పుడు, ఆ ముఖ కలయికలు కంటిన్యూ అవుతున్నప్పుడు, ఆ జీన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు, ఆ హెరిడిటరీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ కర్మ ఎందుకు కంటిన్యూ అవ్వదు? అవుతుంది. కరెక్ట్. మంచి వస్తే వెల్ అండ్ గుడ్, చెడు వస్తే ఉన్నది ఒక్కటే జిందగీ. నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు. మేనిఫెస్టేషన్ అంటున్నాం, అహం బ్రహ్మాస్మి అంటున్నాం, ధన బ్రహ్మాస్మి అంటున్నాం, వండర్ఫుల్. ఆ దేవుడి దగ్గరికి వెళ్తాము, ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తాము, ఆ ఏడు అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉన్నాము. ఈ పితృదేవతల్ని పక్కన పెట్టేస్తున్నాడు, ఏమీ జరగదు. మహాశివుడికి నువ్వు అభిషేకం చెయ్యక ముందే నీ పితృదేవతలకు నువ్వు నమస్కారం పెడితే ఈ అభిషేకం శివుడికి చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. అర్థమవుతుందా? వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ దట్. నువ్వు బేజాన్ని తెలిసి, ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి నువ్వు శివుడికి అభిషేకం చేస్తే ఏం సుఖం? అది వెళ్ళదు. ఇంట్లో తల్లిదండ్రులని అనాథ శరణానికి వదిలేసి నువ్వు వెళ్ళి అక్కడికి వినాయకుడికి లడ్డు పాట పాడిస్తే నువ్వు హీరోనా? ఫస్ట్ ప్రియారిటీ నీ ఇంటి పెద్దలు. యువర్ ఫస్ట్ ప్రియారిటీ యువర్ అమ్మా నాన్న, యువర్ ఫస్ట్ ప్రియారిటీ యువర్ యాన్సిస్టర్స్. ఆ తర్వాతే మహాశివుడైనా, లోకమాత, జగన్మాత, ఆదిశక్తి, పరాశక్తి, భద్రకాళి తల్లి అయినా సరే, నువ్వు వీళ్ళ కొరకు నువ్వు ఒక నమస్కారం పెట్టకుండా, ఒక దీపం పెట్టకుండా, శుక్రవారం రోజు గురువు గారు 8 దీపాలు పెట్టమన్నారు, అష్టధన లక్ష్మి కానీ దీపాలు పెట్టిస్తే బూడిద రిజల్ట్ రాదు. అది నేనే చెప్పా, ఇది నేనే చెప్తా ఉన్నా. మొదటి ప్రియారిటీ తల్లిదండ్రులు. సింపుల్ రెమెడీ, ఏం లేదు. ఎవ్రీడే పితృదేవతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పితృదేవతలకు నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఆశీర్వదించు, నాకు గైడ్ చెయ్యు, నాకు నీ చెల్లని ఆశీర్వాదం ఇవ్వు అని శిరస్సు వంచి నీకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానని చెప్పి ఒక ప్రకటన మన నోటి నుండి సృష్టిలోకి విడుదల చెయ్యాలి. ప్రతిరోజు నా ఇంటి పెద్దలకు నేను కృతజ్ఞత చెప్పని రోజు నాకు రోజే లేదు, రోజు గడవదు. నాకు కామన్ సెన్స్ వచ్చినప్పుడు నుండి, భగవంతుడు ఆశీర్వదించినప్పుడు నుండి, ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను మన అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్కి, ధన బ్రహ్మాస్మి డిసైపుల్స్కి, ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ జర్నీలో ఉన్న వాళ్ళకి, ఈ క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ ఫాలో అవుతున్న వీళ్ళకి నేను ఇదే చెప్తా ఉన్నా. ఫస్ట్ ప్రియారిటీ నాట్ శివ, ఇంటి పెద్దలు. ఫస్ట్ ప్రియారిటీ నాట్ శ్రీ లార్డ్ వెంకటేశ్వర. ఫస్ట్ ప్రియారిటీ యువర్ యాన్సిస్టర్స్, యువర్ పేరెంట్స్, అండ్ దెన్ గాడ్. అమ్మవారు దీక్షలో ఉండి మాట చెప్తా ఉన్నా. అమ్మవారి కంటే ఇంటి పెద్దల తర్వాతే అమ్మవారు. ఇంటి పెద్దల ఆశీర్వాదం లేని చోట అమ్మవారు వచ్చి నిల్చున్నా ఏమీ జరగదు. ఇంటి పెద్దలే ఫస్ట్ ప్రియారిటీ, ఎందుకంటే మనం కంటిన్యూషన్. సో ఏమి చేయాలా? ఎవ్రీడే నా పితృదేవతలకి నేను శిరస్సు వంచి నమస్కరించుతున్నాను, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇందులో ఏమి చేసలేదు, మనం సింపుల్ గా చేస్తున్నాం. ఓన్లీ 2 minutes విత్ డివోషన్, విత్ ప్రేమతో, దైవతత్వాన్ని కలిగి ఉండి, దివ్యతత్వాన్ని కలిగి ఉండి, విశ్వతత్వాన్ని కలిగి ఉండి, డివోషన్తో, భక్తితో శిరస్సు వంచి ఇంటి పెద్దలకి నమస్కరించాలా, కృతజ్ఞత చెప్పాలా, అడగాలి. నన్ను గైడ్ చేయి, నన్ను బ్లెస్ చేయి, నా చేత మంచి కార్యక్రమాలు చేయించు, చెడు కర్మలు ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించి దాని నుండి బయటపడే నన్ను అని ఒక మాట వేడుకోండి. అదే శరణాగతి, అదే క్షమాభిక్ష, అదే కృతజ్ఞత.
ఇప్పుడు ఎవరికి గుర్తుండట్లేదు అసలు ఇంటి పెద్దలు మర్చిపోయారు, లేకగానే ఫస్ట్ ఫోన్ చూసుకుంటారు అందరూ. మర్చిపోయారు. Correct. ఆ 4 రోజుల ఏడుపులు దీపాలు గుర్తుండట్లేదు. టెల్ ఓపెన్ గా చెప్తా ఉన్నా, ఐఎమ్ గివింగ్ ఛాలెంజ్ మీకు. మీరు ఎన్ని వ్రతాలు చేయండి, హోమాలు చేయండి, ఇంటి పెద్దని నమస్కరించిన పూజ వ్యర్థమే. ఇంటి పెద్దని నమస్కరించుకోని హోమం వ్యర్థమే. నువ్వు ఇది చేసాక అది చేయి, అది కంటిన్యూషను. నీకు జన్మించిన బేజాన్ని మర్చిపోయి నువ్వు దీన్ని పట్టుకొని ఏలాడితే ఏమవుతుంది? నడవదు. పాయింట్ నెంబర్ 2, సింపుల్ రెమెడీ. సౌత్ డైరెక్షన్లో, అంటే సౌత్ దక్షిణ, ఒక కలసంలో వాటర్ వేసి అందులో నల్ల నువ్వులు వేసి, పితృదేవతలకు నేను ఇది ఆఫర్ చేస్తున్నాను, నా పితృదేవతలు ఇది స్వీకరించండి అని సౌత్ వైపు వాటర్లో నల్ల నువ్వులు వేసి ఆఫర్ చేయండి. పితృదేవతలు చల్లబడతారు, మనకి చల్లన దీవెనలు ఇస్తారు. మనం చెప్పాలి, ప్రతిరోజు చేసుకోవచ్చా? హ్యాపీగా చేయొచ్చు, ప్రతిరోజు చేసుకోవచ్చు. నీకు ఓపిక ఉందంటే చేసుకోవాలి. అట్లీస్ట్ అమావాస్య రోజు 100% చెయ్యాలి. క్లియర్? అండ్ అమావాస్య రోజు లేదా ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇంటి పెద్దలు వస్తారు అన్న మాట ఉంది. కాబట్టి మనం పెట్టుకున్న ఫుడ్ ఏదైనా ఒకటి ప్లేట్లో పెట్టి ఆ పెరట్లోనో అటుకు మీద మేడ మీద ఎక్కడో పెడితే ఏదో వచ్చి కాకి ముడుతుంది. అది ఒకటి చేయాలి. అండ్ 4th వన్, సేవ. ఇంటి పెద్ద నుండి కొనసాగుతున్న చెడు కర్మలు పటాపంచలు అయిపోతాయి. మీరు కాకి ఏది పెట్టినా డైరెక్ట్ పితృదేవతలకు పెట్టినట్టే. సో యూ హ్యావ్ టు ఫీడ్ టు క్రోస్. ఈ సిటీస్లో కాకే లేదు. హైదరాబాద్లో కాకిని చూపించండి. నేను హైదరాబాద్ వచ్చి ఒక కాకిని చూడలే, మీరు చూసారా? వెరీ రేర్ అన్నట్టు. సో క్రోస్కి, కాకులకి మనం ఫీడ్ చేయాలా. తరువాత గోమాతలకు ఏదైనా ఫీడింగ్ ఇవ్వాలి. డాగ్స్ ఫీడింగ్ ఏదో ఒకటి. లేని వాళ్ళకి, దాహంతో వెంటాడుతున్నాడు, నీళ్లు తాగడానికి కూడా సహకరించట్లేదు వ్యక్తికి, నీడీ పీపుల్కి గొంతు తడుపు. పటాపంచలైపోతాయి. జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ప్రక్షాళన. హోమము కంటే పుణ్య కార్యక్రమం సేవ. హోమము కంటే, వ్రతాల కంటే, మీరు చేసిన ఉపవాసాల కంటే, నేను తీసుకున్న అమ్మవారు లోకమాత జగన్మాత భద్రకాళి మహాకాళి దీక్ష కంటే పరమాత్మ అయినది ఏదైనా ఉంది అంటే భక్తితో కూడిన సేవ. భక్తితో, దైవతత్వముతో, దివ్యతత్వముతో, విశ్వతత్వముతో కూడిన సేవ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం ఆఫర్ చేయాలి. ఆ కౌస్కి, ఆ స్ట్రీట్ డాగ్స్కి, లేని వాడికి, ఒళ్ళు కప్పుకోవడానికి లేని వాడికి కాస్త గుడ్డ ముక్క, కడుపు నిండడానికి స్కోప్ లేని వాడికి కాస్త కడుపు నింపి ₹1 డివోషన్తో దానం చేయి. 10 రెట్లు 100 రెట్లు మల్టిపుల్ అయి మీతో వస్తుంది. ప్రొవైడెడ్ విత్ డివోషన్. దైవతత్వాన్ని, విశ్వతత్వాన్ని, దివ్యతత్వాన్ని కలిగి ఉండి యూ హ్యావ్ టు ఆఫర్. ఇవి చెయ్యండి, పితృదేవతలు సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు. అండ్ అమావాస్య రోజు సౌత్ డైరెక్షన్లో, దక్షిణం వైపు ఆ నేల మీద కాస్త కడిగి ఒక చిన్న ముగ్గేసి ఒక దీపం అక్కడ పెట్టి అక్కడ ఏదో ఒకటి ప్రసాదం పెట్టి ఇంటి పెద్దలకి నమస్కరించుకోండి, కృతజ్ఞత తెలియజేయండి. గ్రేట్ రిజల్ట్. అండ్ ప్రతి అమావాస్యకి ఇంటి పెద్దను తలుచుకొని ఏదో ఒక సేవా కార్యక్రమం. నీ దగ్గర ₹100 ఉంది, ఒక ₹5 సాయం చేయలేనోడికి చాలు. అది 100 రెట్లు. నువ్వు చేసింది 5, 100 రెట్లు, 100 5 500. యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎగ్జాంపుల్లో ఏం భయపడాల్సిన పని లేదు. మీ ఇంటి పెద్దలు అందరి ఆశీర్వాదం మీకు ఉంటుంది. పంచభూతాలు, నవగ్రహాలు మీకు సహకరిస్తాయి. మీ మేనిఫెస్టేషన్ 1000 ఏనుగులకు బలం వచ్చి సులభంగా, సునాయాసంగా, ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్తో అద్భుతమైన రిజల్ట్ పొందుతారు. ఎవరున్నా లేకున్నా ఇది నా మాట. మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఉన్నారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మా. ఓపెన్ గా మాట్లాడుకుంటే, మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము. ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి టూ మంత్స్ అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు
ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీవంశీ గారు. అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్, నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మ జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్ ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మ జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాటపడాలి, ఒకటా రెండా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు, మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.